2026 T20 వరల్డ్ కప్లో ఇండియాకి చాలా గట్టి దెబ్బే తగలబోదును త్రుటిలో తప్పిందనమాట. యూఎస్ఏని చాలా చిన్న టీం అనుకుని బరిలోకి దిగారు టీమిండియా అంతా. అప్పటి వరకు మన టీమిండియా బ్యాటింగ్ చూస్తే భయంకరమైన బ్యాట్స్మెన్స్, భయంకరమైన హిట్టింగ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శివం దుబే, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళందరూ భయంకరంగా తయారైపోయి ఇంకా టీమిండియాని ఇంకెవరు కొట్టలేరు. టీమిండియాకి బౌలింగ్ వేయాలంటే అసలు పెద్ద పెద్ద టీంలు సైతమే అవ్వలేదు. ఇంక యూఎస్ఏ ఏ మాత్రం బౌలింగ్ వేస్తుంది. నాకు తెలిసి యూఎస్ఏని ఫస్ట్ మ్యాచ్లోనే ఒక 300 కొట్టేస్తారని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అంచనాలందరినీ తలకిందులు చేసి యూఎస్ఏ టీమిండియాకు ఒక గీత గీసిందనమాట. అది మామూలు గీత కాదు. అసలు దాన్ని దాటి రావడానికే చాలామంది బ్యాట్స్మెన్స్ అవుట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయారనమాట. అలాంటి బౌలింగ్ చేసి చాలా కంట్రోల్డ్గా, చాలా కంపోజ్డ్గా, చాలా పద్ధతిగా వేసుకుంటూ వెళ్ళిందనమాట బౌలింగ్ యూఎస్ఏ. ఈ బౌలింగ్లో మన టీమిండియా బ్యాట్స్మెన్స్ అందరూ డీలా పడిపోయారు. ఎవ్వరు ఏ షాట్స్ ఆడుతున్నారు, ఎలా షాట్స్ ఆడుతున్నారు, అసలు ఆడాల్సిన టైంలో అప్పటికి ఇషాన్ కిషన్ మంచి యాక్సిలరేషన్, అంటే స్టార్టింగ్ మంచి స్టార్ట్ ఇచ్చాడు. కానీ ఒక బ్యాట్ బాల్ స్లోవర్ వన్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వెళ్ళే బాల్ని ఓవర్ ద హెడ్ కొట్టబోయి డైరెక్ట్గా చేతిలో కొట్టాడు. ఇంకా వచ్చిన బ్యాట్స్మెన్స్ అందరూ ఏదో ఒక మిస్టేక్ చేసుకుంటే అప్పటి వరకు మన బ్యాట్స్మెన్స్ ఎలాంటి బ్యాటింగ్ చేశారంటే అసలు బౌలర్కి కానీ ఫీల్డర్కి కానీ ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా డైరెక్ట్ స్టాండ్స్లోకి లేదంటే గ్యాప్ 4 వెళ్ళే షాట్స్ మాత్రం ఆడారు. ఈరోజు షాట్స్ చూస్తుంటే శివం దుబే చూసి అయిపోయిన అవుట్ అంటే ఫస్ట్ బాల్ ఫేస్ చేసిన ఫస్ట్ బాలే స్లోవర్ వన్ అనమాట. ఆ బౌన్సరు అది కూడా ఇలా డౌన్ ఆడిపోయి టాప్ ఎడ్జ్ తీసుకొని క్యాచ్ అవుట్ అయిపోయాడు. ఇలా మన బ్యాట్స్మెన్స్ అందరూ ఈ టీమిండియాకి ఒక 300-250 కొట్టేస్తారు. ఫస్ట్ మ్యాచ్ ఓపెనింగ్ మ్యాచ్ యూఎస్ఏ చాలా చిన్న టీము, అందరూ తెలిసిన ప్లేయర్స్, అంటే ఇండియా నుంచి వెళ్ళిన బౌలర్స్ ఉంటారు. మన ప్రీవియస్గా ఆడడం ఇంకా అంతలేదు ఇంతలేదు అనుకుని చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటారు. ఈ ఎక్స్పెక్టేషన్స్ అందరి చూడగానే నాకు తెలిసి ఫస్ట్ ఇన్నింగ్స్ చూడగానే చాలామంది టీమిండియన్ ఫ్యాన్స్కి ఈ మ్యాచ్ ఏదో అవ్వబోతుంది, ఈ మ్యాచ్తో మన టీమిండియా పరువు పోతుందా, ఈ మ్యాచ్ టీమిండియా ఓడిపోబోతుందా అని క్లియర్గా వాళ్ళలో వాళ్ళు ఒక్కొక్క డౌట్, టెన్షన్, కంగారు, ఆందోళన ఇవన్నీ వచ్చి ఉంటాయి ఈరోజు మ్యాచ్ చూసిన వాళ్ళందరికీ. కానీ ఒక్కడు నిలబడిపోయాడు, అడ్డుగా ఉండిపోయాడు. యూఎస్ఏకి ఒక గోడను కట్టాడు మన ఇండియన్ టీంలోకి. అసలు ఇండియన్ టీం కొట్టాలంటే అంత ఈజీ కాదు అని చెప్పి నిలబడి అడ్డంగా ఉండిపోయాడు అనమాట సూర్యకుమార్ యాదవ్. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎలాంటి కెప్టెన్ నాక్ ఆడాడంటే ఈరోజు అసలు మోస్ట్ వాల్యుబుల్ నాక్ అనమాట T20 వరల్డ్ కప్లో. అప్పుడు మన విరాట్ కోహ్లీ ఎలా అయితే పాకిస్తాన్ మీద అంత ప్రెషర్ ఉన్న మ్యాచ్లో అంత మంచి బ్యాటింగ్ చేసి మన ఇండియన్ విన్ చేసాడు, అలాంటి నాక్ అనమాట. చాలా స్పెషల్ నాక్, క్వాలిటీ నాక్ ఇది సూర్యకుమార్ యాదవ్ ఆడింది. అప్పటికి తనతో వచ్చిన బ్యాట్స్మెన్ కానీ తన ముందు వచ్చిన బ్యాట్స్మెన్స్ కానీ వరుసగా అవుట్ వెళ్ళిపోతున్నా సరే ప్రెషర్ని తను తీసుకోకుండా చాలా కూల్గా ఉండి ఇన్నింగ్స్కి మంచి మంచి షాట్స్ బిల్డ్ చేసుకుంటూ, గ్యాప్స్ ప్లేస్మెంట్స్ చూసుకుంటూ, వచ్చే బ్యాట్స్మెన్ గైడ్ చేసుకుంటూ, లిటిల్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసుకుంటూ నెమ్మదిగా వెళ్తూ వచ్చాడు. ఫైనల్ వరకు అంటే లాస్ట్ ఓవర్ వరకు చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. అలా నిలబడిపోయాడు అనమాట అడ్డంగా. యూఎస్ఏ విన్ అవ్వడానికి నువ్వు నన్ను దాటాలరా ఖచ్చితంగా నిలబడిపోయాడు. అసలు నాట్అవుట్ అనమాట సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో 83 నాట్అవుట్ 49 బాల్స్కి. మామూలు ఇన్నింగ్స్ కాదు, హాఫ్ ఆఫ్ ద స్కోర్ సూర్యకుమార్ యాదవ్ తీసుకొచ్చి పెట్టాడు టీమిండియాకి. క్యాప్టెన్ అంటే ఇలా ఆడాలని చూపించాడు. సో సూర్యకుమార్ యాదవ్ తీసుకొచ్చిన తర్వాత అప్పటికే యూఎస్ఏ ప్రాక్టీస్ మ్యాచ్లో 2 times 200 క్రాస్ చేస్తుంది. అందులో బుమ్రా లేడు, హర్షిత్ రాణా రిప్లేస్మెంట్ సిరాజ్ వచ్చాడు. ఎంతవరకు బౌలింగ్ చేస్తాడు మనం చూడలేదు లాస్ట్ 100 days వరకు. ఇప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తాడు సిరాజ్, హర్షదీప్ ఎలా చేస్తాడు, మన వాళ్ళు బౌలింగ్ ఏమన్నా 160 అంటే కొట్టేస్తారని చాలా భయపడ్డారు. కానీ అసలు ఎక్కడ 1% కూడా ఛాన్స్ ఉండదన్నమాట ఇండియన్ బౌలింగ్ అటాక్. బుమ్రా లేని లోటు, సిరాజ్ చాలా క్లియర్గా, అంటే లోటు అని కాదు రీప్లేస్మెంట్, పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ నుంచి చూపించాడు. కంబ్యాక్ అయితే మాత్రం అదిరిపోయింది అనమాట. మంచి బౌలింగ్ చేసుకుంటూ, మామూలు బౌలింగ్ కాదు, దాంతోపాటు ఫీల్డింగ్ కూడా చాలా మంచి ఫీల్డింగ్ చేశాడు. ఇంకా హర్షదీప్ సింగ్ అయితే మనకు తెలియదేం కాదు, ఒకటే బ్యాటరీకి ఇన్ స్వింగ్ అండ్ అవుట్ స్వింగ్ వేసేసరికి స్టార్టింగ్ ఫస్ట్ ఓవర్ 3 balls ఆండ్రే గౌస్ చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడు అనమాట. ఏ బాల్ ఎటు వస్తుంది, ఎటు వెళ్తుంది, అసలు ఈ హర్షదీప్ సింగ్ ఎటేస్తున్నాడు కూడా తెలియట్లేనంత కంగారు పడిపోయాడు. ఆల్మోస్ట్ ఒక 6 కొట్టిన సిరాజ్ బౌలింగ్లో, తర్వాత క్యాచ్ అవుట్ అయిపోయాడు. కానీ అసలు ఎక్కడా కూడా యూఎస్ఏకి ఒక్క 1% ఛాన్స్ కూడా ఇవ్వలేదు. మన బౌలింగ్ అంతా చాలా కంట్రోల్డ్గా వేసుకున్నారు. ఎక్కడ కావాలంటే అక్కడ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ పెట్టుకొని మంచి టైంలో మంచి బ్రేక్ త్రూస్ తీసుకుంటూ యూఎస్ఏని బ్యాక్ ఫుట్లో పెట్టి, కంప్లీట్ బ్యాక్ ఫుట్ కాదు డైరెక్ట్గా ఒక కేజ్లో పెట్టి గేట్ వేస్తారనమాట. ఈ మ్యాచ్ మీది కాదు, మీరు కొట్టేలా మీకు అనిపించినా సరే మేము విన్ ఇవ్వం, మేము అడ్డుగా నిలబడిపోతామని చెప్పి క్లియర్గా టీమిండియా లైనప్ అంతా చాలా మంచి కోఆర్డినేషన్తో బ్యాటింగ్లో ఫెయిల్ అయినా కానీ ఫీల్డింగ్లో కానీ సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీలో కానీ లేదంటే మన బౌలర్స్ కానీ హర్షదీప్ సింగ్ అండ్
సిరాజ్ తర్వాత అక్షర్ పటేల్ 4 overs 24 runs 2 wickets తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి కూడా చాలా మంచి లైన్ అండ్ లెంత్ కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళకి ఎక్కడ ఛాన్సెస్ ఇవ్వకుండా గూగుల్ ఇస్తే చాలా ఇబ్బంది పెట్టాడు బ్యాక్ ఫుట్లో పెట్టుకుంటూ. సో వీళ్ళందరూ ఇలా చాలా మంచి మ్యాచ్తో అసలు ఇండియా ఓడిపోతుందేమో అన్న భయంతో చూసిన ఫ్యాన్స్ అందరికీ ఎండ్ అయ్యేసరికి చాలా మంచి అమ్మ మ్యాచ్ పోలేదురా బాబు, మ్యాచ్ విన్ అయ్యాం అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట. సో మీకు కూడా అలాగే అనిపించిందా? టీమిండియా బ్యాటింగ్ చూసిన తర్వాత యూఎస్ఏ మ్యాచ్ కొట్టేస్తుంది, మన పరిస్థితి ఏంటి, అసలు మనం ఎలా చెప్పుకుంటాం బయట, కానీ మీకు ఏమైనా అనిపించిందా? అలా కనుక మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ T20 వరల్డ్తో పాటు వచ్చే అంటే క్రికెట్ సంబంధించి అన్ని మ్యాచెస్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.